2030 నాటికి పోలియో రహిత ప్రపంచాన్ని చూస్తామని ఆ దృక్పథంతోనే రోటరీ క్లబ్ నిరంతరం పనిచేస్తోందని రోటరీ క్లబ్ ఆర్ఐ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఎండ్ పోలియో నౌ పేరుతో ఆయన చేపట్టిన పోలియో ఫండ్ రైజింగ్ సైకిల్ యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా అమలాపురంలోని రోటరీ క్లబ్ కార్యదర్శి ఆకుండి పవన్ స్వగృహం వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పోలియో రహిత ప్రపంచాన్ని అందించడం కోసం రోటరీ క్లబ్ గత 40 సంవత్సరాలుగా యుద్ధం చేస్తోందని తెలిపారు. చెప్పారు 1000 లీటర్ల నీరు ఒక్కసారి ఒక బండరాడి మీద పోస్తే ఏ రకమైన ప్రభావం ఉండదు. కార్యదర్శి పవన్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను రోటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ని. 40 సంవత్సరాల క్రితం రోటరీ ఈ ప్రపంచంలో పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని చెప్పి ఈ ప్రపంచంలో పిల్లలందరికీ ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఇప్పుడు 99.9% పోలియో నిర్మూలన జరిగింది. ఇప్పుడు సడలింపు లేకుండా మనం నిధులు సేకరిస్తూ అలాగే పోలియో నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ఇప్పుడు రోటరీ చేస్తూ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా పోలియో ఫండ్ రైజింగ్ చేస్తాము. ప్రతి సంవత్సరము కూడా పోలియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం వినూత్నంగా చేయడానికి ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ 3020 మొత్తం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ మా దారిలో ప్రతి విలేజ్లోని ప్రతి క్లబ్లోని కూడా పోలియో మీద అవగాహన కల్పిస్తూ అలాగే పోలియో నిధులు సేకరిస్తూ ఇప్పటివరకు ఈరోజు అమలాపురం చేరుకున్నాము. ఇప్పటివరకు 650 కిలోమీటర్లు ప్రయాణం చేశాము. ఈ 650 కిలోమీటర్లలోని కూడా మేము తొక్కిన ప్రతి మైలు కూడా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయిని మాకు గుర్తు చేస్తూ ఉంది. ప్రతి అప్పెక్కినప్పుడు కూడా ప్రతి విలేజ్లోని కూడా ఆ పల్లెటూర్లు ఎలా ఉన్నాయి, ఆ పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంది, రోటరీ ఆ పల్లెటూర్లకి ఏం చేయాలి అన్నది కూడా మాకు కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రయాణంలో మేము నేర్చుకున్నది ఊర్లు ఎలా ఉన్నాయి, ఊర్లో సమస్యలు ఎలా ఉన్నాయి, రోటరీ ఏం చేయాలి అన్నది కూడా అవగాహన కల్పిస్తూ మేము ఈ ప్రయాణం చేసాము. సో ఈ ప్రయాణం ఇప్పుడు అమలాపురం నుంచి తర్వాత మళ్ళీ రాజోలు, మల్కీపురం, నర్సాపురం, పాలకొల్లు మీదుగా విజయవాడ సాగుతుంది. సో ప్రజలందరూ కూడా పోలియోకి తమ వంతు సహాయం చేసి పోలియో రహిత ప్రపంచాన్ని మనం అందరం సాధించే విధంగా సహాయం అందించాలని కోరుకుంటున్నాం. వచ్చినప్పుడు పవన్ గారు చెప్పినట్టుగానే నాన్ రోటేరియన్స్ ఎక్కువ ఉన్నారు. ఆ రోజు మీటింగ్ కూడా నేనే కండక్ట్ చేశాను. కానీ ఈరోజు మీటింగ్ పవన్ అన్నది అసలు ఏమీ అర్థం కాదు. నేను 16 సంవత్సరాల నుంచి రోటరీలో ఉన్నాను. ఈ రోజుకి కూడా రోటరీలో నాకు తెలిస్తే 60% తెలుసు.